హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సీఏ ఫైనల్ పీజీబీపీ బీజీబీపీ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ని చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఎక్స్వైజెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. దాని నుంచి మనకి ఏం కావాలో డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ ఎంత యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా, తర్వాత అన్ని అసెట్స్ని పర్చేజ్ చేసిన అకౌంటింగ్ పే అయితేనే తర్వాత 115 BAAని ఆఫ్ చేసుకోవాలి. అంటే కన్సెషనల్ లేదు, నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్లో చెప్పాలి. ఓకే, అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది కాబట్టి వీళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది వస్తుంది. ఎంత అడిషనల్ డిప్రిషియేషన్? 20%. నెక్స్ట్ నార్మల్ డిప్రిషియేషన్, అది ప్లాంట్ అండ్ మిషనరీ అయితే 15% వస్తుంది. నో, ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఓపెనింగ్ WDV ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ హ్యాస్ ఆన్ 1/4/2025. WDV హ్యాస్ ఆన్ 31/3/2025 ఆఫ్టర్ రెడ్యూసింగ్ డిప్రిషియేషన్. సో ఇదేమి ఓపెనింగ్ WDV 30 lakhs అనేది ఏమి మనకి ఓపెనింగ్ WDV పైన డైరెక్ట్ అంటే సేల్ ఏమన్నా ఉందేమో తెలియదు కదా. సో సేల్ ఏమన్నా లేకుంటే డైరెక్ట్ 15% వేసేయచ్చు. దీనిపైన అడిషనల్ డిప్రిషియేషన్ ఏమీ రాదు. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది, జస్ట్ సెకండ్. దాని తర్వాత న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ అండ్ పుట్ టు యూజ్ ఆన్ 8/6/2025. దీనిపైన కూడా 15% ఫస్ట్ నార్మల్ డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేసేయచ్చు 15%. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డేట్ 8/6/2025 అంటే ఏమి మోర్ దెన్ 180 days ఉంది. ఇంకోటి ఏమొస్తుంది, ప్లస్ 20% అడిషనల్ డిప్రిషియేషన్ కూడా వస్తుంది. అది కూడా ఫుల్గా వచ్చేస్తుంది. సో 30 lakhs into 15%, 20 lakhs into 15%, 20 lakhs into 20% అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్డ్ అండ్ పుట్ టు యూజ్ 15/12/2025. ఇదేముంది, లెస్ దెన్ 180 days ఉంది. కాబట్టి దీనికేమి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది వాటికి లెస్ దెన్ ఉంది కాబట్టి ఫుల్ అనేది రాదు. ఏంటిది, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్ చేసినారు 8 lakhsకి సంబంధించి. సో 8 lakhsకి సంబంధించి ఇక్కడ 15% అంటే ఎంత వస్తుంది, 7.5% వస్తుంది. ప్లస్ 20% అంటే 10% వస్తుంది. ఇది న్యూ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంప్యూటర్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్. కంప్యూటర్కి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 40% ఉంటుంది మామూలుగా అయితే. ఎప్పుడు పెట్టినారు, 2/1/2026. అంటే మీ 50% లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి 40లో 50% అంటే 20% మనం ప్రొవైడ్ చేయాలి. సో ఆ 40లో 20% ప్రొవైడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అండ్ ఈ 3 lakhsకి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుందా? అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు, ఓన్లీ డిప్రిషియేషన్. ఎందుకు, ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టినా అది ప్లాంట్ అండ్ మిషనరీ కాదు కాబట్టి. సో 3 lakhs పైన 20% చేసుకుంటే మనకు ఒక 60,000 సంథింగ్ వస్తుంది. అది డిప్రిషియేషన్కి సంబంధించి. సో ఆన్సర్ చూద్దాం. 50 lakhs ఎట్లా వచ్చేదని చెప్పినాము, 30 lakhs ప్లస్ 20 lakhs. నెక్స్ట్ 8 lakhsకి 50% వేసినాము, మనం కూడా వేసేసినాము. అండ్ కంప్యూటర్కి సంబంధించి 20% వేసినారు. ఇది నార్మల్ డిప్రిషియేషన్. అడిషనల్ డిప్రిషియేషన్ రెండింటికి, ప్లాంట్ అండ్ మిషనరీకి 20%, ఇంకో దానికి 8 lakhsకి 10% లెస్ దెన్ ఉంది కాబట్టి. WDV ప్లాంట్ అండ్ మిషనరీ కావాలనుకుంటే ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ అండ్ ఇది సపరేట్. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది 15% బ్లాక్, ఇది 40% బ్లాక్. సపరేట్గా మనం ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. కంపోజిషన్ ప్లాంట్ అండ్ మిషనరీలో ఇంక్లూడ్ ఏమేమి వస్తాయి WDVకి అనేది వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత ప్రొవిజన్స్ లెస్ దెన్ 180 days ఉంటే 80% తీసుకోవాలి. అవి మ్యాటర్ చెప్తున్నారు. సో మ్యాటర్ని కావాలనుకుంటే మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ ఏం చెప్తున్నారు సెకండ్ క్వశ్చన్లో అంటే, ఏ న్యూలీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, ఎవరు కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్ అయిపోయిందంట అతనికి. ఓకే, మిస్టర్ ధవాల్. అతను ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేస్తున్నాడు, కొన్ని అసెట్ని కొన్నాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ 25-26కి సంబంధించి కాస్ట్లని ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు దాంతో వాళ్ళకి ఏం కావాలంటే డిప్రిషియేషన్ అనేది కావాలి, ఎంత తీసుకోవాలి. అది మీద అసెట్స్ వర్క్ పర్చేజ్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్తోనే ప్రొవైడ్ చేసినారు. మనం ఇందాకనే చూసినాము సేమ్ అట్లనే. బట్ ఇందాక ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసిన, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్రొఫెషన్ కాబట్టి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు. సో ఫస్ట్ ఏమున్నాయి, కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎప్పుడు, 27 September 2025. డేట్ వెన్ పుట్ టు యూజ్ 1 October 2025. ఇది కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఇది 40% బ్లాక్లోకి వచ్చేస్తుంది. 40% బ్లాక్లోకి వచ్చేస్తుంది కాబట్టి 40% అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఇది మోర్ దెన్ 180 days ఉంది కాబట్టి మోర్ దెన్
180 డేస్ ఉంది కాబట్టి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటర్ యూపీఎస్ ఎప్పుడు పర్చేజ్ చేసినాడు? 2 అక్టోబర్. పుట్ టు యూజ్ ఎప్పుడు? 8 అక్టోబర్. 8500కి సంబంధించి 8500 ఇది కూడా కంప్యూటర్ యూపీఎస్ కంప్యూటర్కి సంబంధించినది కాబట్టి 40%. బట్ ఏమంటే లెస్ దెన్ 180 డేస్ ఉంది కాబట్టి 20% మాత్రమే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రింటర్ ఏమి? ఇది కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి 40% వస్తుంది. అండ్ పుట్ యూజ్ 1 అక్టోబర్ అంటే మోర్ దెన్ వస్తుంది. అంటే 40% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసేయచ్చు కంప్యూటర్ ప్రింటర్ కూడా. తర్వాత బుక్స్కి ఏమి 40% ఉండే. ఇంతకుముందు 100% ఉండే. బట్ అన్నిటికీ 40% చేసినారు. అండ్ విచ్ బుక్స్ బీయింగ్ యాన్యువల్ పబ్లికేషన్ ఆర్ 12,000 దానికన్నా యూజ్ చేయి. మొత్తం వచ్చేది 40%. ఎప్పుడు పెట్టినారు? పుట్టి యూజ్ 1 ఏప్రిల్. అంటే మొత్తం 40% వచ్చేస్తుంది. ఫుల్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్ ఏమంటున్నాడు? ఫర్నిచర్కి ఏమొస్తుంది? 10% మాత్రమే వస్తుంది. సో 10% ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది దీనికి. అండ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ కాబట్టి మోర్ దెన్ 180 డేస్ కాబట్టి ఇది 10% ప్రొవైడ్ చేద్దాము ఫర్నిచర్కి. నెక్స్ట్ ల్యాప్టాప్ అక్వైర్డ్. ల్యాప్టాప్ వచ్చేసి కంప్యూటర్ లేదా వస్తుంది కాబట్టి దానికి 40%. బట్ 8 అక్టోబర్ 2025 అన్నాడు. 8 అక్టోబర్ అంటే లెస్ దెన్ 180 డేస్ అవుతుంది కాబట్టి 20% మాత్రమే ప్రొవైడ్ చేసేయాల్సి ఉంటుంది. సో 2 బ్లాక్స్ వచ్చినాయి. ఒకటి 10% బ్లాక్ ఒకటి, ఇంకోటి 40% బ్లాక్ ఒకటి. సో 10% బ్లాక్ ఒకటి, 40% బ్లాక్ ఒకటి. ఫర్నిచర్ 10% వేసినాం, మనం కూడా వేసినాము. కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్కి మోర్ దెన్ ఉన్నటి 40%. ఇది పుట్టి యూజ్ లెస్ దెన్ ఉంది కాబట్టి 20% ప్రొవైడ్ చేసినాము. ప్రింటర్కి 40% అండ్ ల్యాప్టాప్కి 20%. యాన్యువల్ పబ్లికేషన్ బుక్స్కి కూడా 40% ప్రొవైడ్ చేయాలి. 34,500కి ప్రొవైడ్ చేసినాము డిప్రిషియేషన్కి సంబంధించి. అది మ్యాటర్ మీరు చూసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd one. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్? క్వశ్చన్లో ఏం చెప్తారంటే సాయి లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. దానికి బ్లాక్ ఆఫ్ అసెట్స్ 15% రేట్వి దాని దగ్గర ఉన్నాయి. అండ్ దాని డిప్రిషియేషన్ డబ్ల్యూడివి ఆఫ్టర్ రెడ్యూసింగ్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ 24-25కి 40 lakhs ఉంది. ఎంత ఉంది? 40 lakhs ఉంది. ఓకే. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది కొత్తగా ఇంకొక అసెట్ని పర్చేజ్ చేస్తుంది. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆఫ్ ద సేమ్ బ్లాక్కి సంబంధించి. ఎప్పుడు 1/11/2025కి పర్చేజ్ చేసింది. ఎంతకి? 14.4కి. నార్మల్గా ఇది 14.4 lakhs. ఎప్పుడు 1/11/2025 అంటే లెస్ దెన్ 180 డేస్ అవుతుంది కాబట్టి మామూలుగా ప్లాంట్ అండ్ మెషినరీకి ఎంత 15% కాబట్టి ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది? 7.5% డిప్రిషియేషన్ వస్తుంది. అండ్ పుట్ యూ ద ఆన్ ద సేమ్ డేట్. తర్వాత ఏం జరిగింది? సాయి లిమిటెడ్ వాజ్ అమాల్గమేటెడ్ విత్ సిడి లిమిటెడ్. ఎప్పుడు? 1/1/2026కి అమాల్గమేట్ అయినారు. అంటే 1/1/2026 నుంచి ఆ కంపెనీ ఏమైపోతుంది? సిడి లిమిటెడ్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఇయర్ చూసుకుంటే ఎప్పటి నుంచి? 1 ఏప్రిల్ 25 ఫస్ట్? ఎస్, 1 ఏప్రిల్ 25 టు 31/12/25 వరకు ఒకటి చేతిలో ఉంది. తర్వాత 1/1/26 టు 31/3/26 ఇంకొకటి చేతిలో ఉంది. ఇది ఎన్ని డేస్ అవుతుంది? 90 డేస్ అవుతుంది. సో 90 డేస్ ఒకటి చేతిలో ఉంది. ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే ఎన్ని డేస్ వస్తుంది? ఐ థింక్ 275 డేస్ వచ్చేస్తాయి. సో 275 డేస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 275 డేస్కి ఓపెనింగ్ డబ్ల్యూడివి అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఓపెనింగ్ డబ్ల్యూడివికి 275 డేస్ తీసుకోవాలి. తర్వాత ఇన్ మిడిల్లో మనం ఒక అసెట్ కొన్నాము. ఎప్పుడు అది కొనేది? అసెట్ పర్చేజ్ 1/11 అంటే నవంబర్ డిసెంబర్. నవంబర్లో ఒక 30, డిసెంబర్లో ఒక 31 అంటే 61 డేస్. సో ఇంకొక అసెట్కి ఎన్ని డేస్? 61 డేస్. తర్వాత దీనికైతే 90 డేసే ఉంటుంది. సో సిడి లిమిటెడ్ కొత్త కంపెనీకి అయితే రెండింటికి 90 డేసే తీసుకోవాలి. దానిపైన దానికైతే 275 డేస్ ఓపెనింగ్ డబ్ల్యూడివికి, కొత్త అసెట్కి 90 డేస్ డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు డిప్రిషియేషన్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి? 40 lakhs పైన 15% వేయాలి. 14 పైన 7.5 ఇది 15% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసి ఆ డిప్రిషియేషన్ అమౌంట్ ఎంతైతే వస్తుందో దాన్ని అపోజిషన్ చేసేయాలి ఈ డేస్ ప్రకారంగా. ఎట్లా? 275 ఓపెనింగ్ డబ్ల్యూడివి, 90 డేస్ వీళ్ళకి, 61 డేస్ వచ్చేసి కొత్త దానికి సంబంధించి అసెట్కి సంబంధించి. సో ఓపెనింగ్ డబ్ల్యూడివి 40 lakhs, కొత్త కొనేది 14.4,
15% 7.5 టోటల్ డిప్రిషియేషన్ వచ్చేసి 708ని డివైడ్ చేసుకుంటే అంటే 6 lakhs ఓపెనింగ్ 108 న్యూ దానికి సంబంధించినది. ఓపెనింగ్‌కి ఎన్ని డేస్ తీసుకోవాలి? 275 డేస్ తీసుకోవాలి. 275 ఇక్కడ 90 డేస్. న్యూ దానికి ఇక్కడ 61 డేస్, ఇక్కడ 90 డేస్ డిప్రిషియేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటది. ఎప్పుడైతే మనం అమాల్గమేషన్ అయింటామో నార్మల్‌గా ఫస్ట్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేసి తర్వాత ఎంతైతే ఎన్ని డేస్ అయితే ఉందో అన్ని డేస్‌ని మనం అపోర్షన్‌మెంట్ చేసుకోవాలనేది మెయిన్ ఇక్కడ చెప్పే పాయింట్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4థా? జస్ట్ ఎ సెకండ్. డిస్టెన్స్ ఉందా ఏమన్నా? చిన్నదనా నీకోసం. సో క్వెషన్ నంబర్ 4th వన్ ఏం చెప్తారు క్వెషన్ నెంబర్ 4th వన్‌లో అంటే ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏమై ఉంటదంటే జనరేషన్ ఆఫ్ పవర్. మామూలు పవర్ జనరేషన్ వాళ్ళకి 2 ఆప్షన్స్. మామూలుగా అందరూ డబ్ల్యూడీవీ ప్రొవైడ్ చేయాలి. బట్ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏమున్నదంటే ఎస్ఎల్ఎంలో కూడా డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు పవర్ జనరేషన్ వాళ్ళు. నౌ వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ప్రీవియస్ ఇయర్ 25, 26 సంబంధించి కంప్యూట్ చేయమంటున్నారు. డిప్రిషియేషన్ ఎంత వస్తది సెక్షన్ 32 ప్రకారంగా ఫర్ ప్రీవియస్ ఇయర్ 25, 23కి అండ్ ఓపెనింగ్ డబ్ల్యూడీవీ బ్లాక్ ఆఫ్ అసెట్ ఎంత ఉంది వాళ్ళు కంప్యూటింగ్ పీజీబీపీకి సంబంధించి అండ్ కంపెనీ అనేది ఆప్ చేసుకుంది ఆప్టెడ్ ఫర్ ద డిప్రిషియేషన్ అలవెన్స్ యాట్ ద బేసిస్ ఆఫ్ డబ్ల్యూడీవీ. సో వాళ్ళకి ఆప్షన్ ఉంటుందని చెప్తాం ఎస్ఎల్ఎం లేదా డబ్ల్యూడీవీ ఏది కావాలంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఏదని చెప్తున్నారు డబ్ల్యూడీవీ సెలెక్ట్ చేసుకున్నారు. కంపెనీ ఆప్టెడ్ డబ్ల్యూడీవీ అని చెప్తున్నారు. నెక్స్ట్ అజ్యూమ్ చేసుకోండి ఆల్ అసెట్స్ అన్ని అకౌంట్ పేతోనే పే చేసినారు. సో అకౌంట్ పే కాకుండా క్యాష్లో పే చేసినారంటే మనం అది అలో చేయకుంటే యాక్చువల్ కాస్ట్లో. తర్వాత వాళ్ళు కన్సెషనల్ రేట్ని ఆఫ్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన అసెట్స్ని చూసుకోవాలి. ఇచ్చిన అసెట్స్లో ఫస్ట్ ఏముంది? ఓపెనింగ్ డబ్ల్యూడీవీ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 15% బ్లాక్ ఇది 1/4/2025 పర్చేజ్ వాల్యూ 8 lakhs ఉంది. డబ్ల్యూడీవీ ఎంత ఉంది? 5,78,000 ఉంది. ఓకే, 5,78,000 దీనికి 15% వచ్చేస్తుంది. సో మనం పక్కకి వేసుకున్నాం 5,78,000 ఓకే 15% వచ్చేస్తుంది. పర్చేజ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ ఎప్పుడు 15% బ్లాక్ ఇది 29/12/2025కి 29/12/2025 కంటే ఏమి 50% మాత్రమే వస్తుంది. సో మేబీ ఇక్కడ 2 lakhs పక్కకి వేసుకోండి. 50% మాత్రమే డిప్రిషియేషన్ అనేది వస్తుంది దీనికి అంటే ఇంటూ 7.5 ప్రొవైడ్ చేయాలి. మిషనరీ వై 15% బ్లాక్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్ ఆన్ 12/7/2025 ఫర్ ద పర్పస్ ఆఫ్ పవర్ జనరేషన్. ఇది 8 lakhs. ఇది ఫుల్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది. 8 lakhs ఫుల్ డిప్రిషియేషన్ వచ్చేస్తుంది. ఎందుకు 12/7/2025 అంటే దానికి సంబంధించి. నెక్స్ట్ ఒక నిమిషం మనకి ఇంకా ఈడ ఏమడిగినారు ఇన్ఫర్మేషన్? ఓపెనింగ్ డబ్ల్యూడీవీ కంప్యూటర్ ఇన్కమ్ పీజీబీపీ ఎంత డిప్రిషియేషన్ ఎంత. సో డబ్ల్యూడీవీ కూడా కావాలనుకుంటే అంత టోటల్ చేసుకుంటే వచ్చేస్తుంది అండి. నెక్స్ట్ 8 lakhs అయిపోయింది. అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఆఫ్ న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ కొత్తగా ఒక ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. నార్మల్గా ఇంతవరకు మనం చూసిన 15%. ఇది ఎయిర్ పొల్యూషన్ అంటే ఇది 40% బ్లాక్ అయిపోతుంది. సో ఇది బ్లాక్ మారిపోతుంది 2,50,000 అనేది. అండ్ ఎప్పుడు వచ్చింది? 31/7/2025కి కాబట్టి వాళ్ళకి 100% ప్రొవైడ్ చేసేయాలి. సో ఎందుకు మోర్ దెన్ 180 డేస్ ఉంది కాబట్టి. న్యూ ఎయిర్ కండిషనర్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్ ఆన్ 3 lakhs ఎప్పుడు 8/9/2025. ఇది పవర్ జనరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ కూడా ఉంటుంది. 20% అడిషనల్ డిప్రిషియేషన్ కొత్త కొన్న దానికి అడిషనల్ డిప్రిషియేషన్కి ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. అడిషనల్ డిప్రిషియేషన్ ఈ 8 lakhsకి వస్తుంది. దీనికి రాదు, సెకండ్ హ్యాండ్కి రాదు, డబ్ల్యూడీవీకి రాదు. దీనికి 8 lakhsకి వస్తుంది. అండ్ ఇది న్యూ ఎయిర్ పొల్యూషన్ 2,50,000కి మనం కొన్నాం కదా ఎయిర్ పొల్యూషన్, దానికి కూడా అడిషనల్ డిప్రిషియేషన్ అనేది వస్తుంది. తర్వాత న్యూ ఎయిర్ కండిషనర్ని ఏవైతే ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టినామో దానికి రాదు. ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టిన వాళ్ళకి డిప్రిషియేషన్ అనేది అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు. నార్మల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ న్యూ మిషనరీ జెడ్ 15% బ్లాక్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఆన్ 23/11/2025 ఫర్ ది పర్పస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్. ఇవేమి కొత్తగా అసెట్ కొన్నాము ఎప్పుడు 23/11/2025కి 3,25,000కి సంబంధించి. ఇదేమి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది, నార్మల్ డిప్రిషియేషన్ వస్తుంది. బట్ లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి 50% మాత్రమే వస్తుంది. నౌ సేల్ వాల్యూ ఆఫ్ అన్ ఓల్డ్ మిషనరీ ఎక్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్. పర్చేజ్ వాల్యూ 4,80,000 డబ్ల్యూడీవీ 3,48,000
800 బట్ మనకు వచ్చినవి ఎంత 3,10,000 నాకు ఎంత వచ్చిందో అంత అమౌంట్ తీసేయాలి. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే, ఇది సేల్ చేసినాం ఒక ఓల్డ్ మిషనరీని డ్యూరింగ్ ద ఇయర్, అది ఎప్పుడో కొనేది డబ్ల్యూడివి 1/4/2025 ఉంది అంటే ఈ ఓపెనింగ్ డబ్ల్యూడివిలో ఈ ఆ వాల్యూ ఉందని, కాబట్టి ఈ 5,78,000 నుంచి మనం అమౌంట్ తీసేయాలి. ఎంత 5,78,000 నుంచి తీసేస్తే 3,10,000 తీసేయాల్సి ఉంటుంది. సో జస్ట్ సెకండ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. 5,78,000 మైనస్ 3,10,000, సో 2,68,000. 2,68,000 అనేది ఓపెనింగ్కి సంబంధించి, దానికి ఏమి 8 lakhs యాడ్ చేయండి. సో 8 lakhs కొత్తగా వచ్చిన అసెట్కి సంబంధించి 8 lakhs యాడ్ చేయండి. ఇంకోటి ఇక్కడ ఏవి అసెట్ యాడ్ చేయాలి, 3 lakhsకి సంబంధించి ఒకటి, 3,25,000కి సంబంధించి. సో 3 lakhs ఒకటి, 3,25,000 ఒకటి. సో మొత్తం ఇవి అన్నీ యాడ్ చేస్తే 2,68,000 ప్లస్ 8 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ 3,25,000. సో 16,93,000, 16,98,000. తర్వాత ఇంకొక అసెట్ కొన్నాం కదా సెకండ్ హ్యాండ్, సో 2 lakhs, ఇది కూడా డబ్ల్యూడివికి సంబంధించినది. 2 lakhs కొత్త అసెట్ కొన్నాము ప్లస్ 2 lakhs చూసుకుంటే 18,93,000 నేను వేసుకోవాలి. 18,93,000 నేను చూపించుకోవాలి డబ్ల్యూడివి. ఇది ఎప్పటికి నాకు 31/3/2025కి సంబంధించిన బిఫోర్ ఛార్జింగ్, 31/3/2025 బిఫోర్ ఛార్జింగ్ డిప్రిషియేషన్కి 18,93,000. ఇంకొక బ్లాక్ ఉంది, ఇంకొక బ్లాక్ ఎంత అమౌంట్ అది, కొత్తది కొన్నాము ఒకటి బ్లాక్, అది ఏది ఇది న్యూ 2,50,000, ఇది 40% బ్లాక్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు దీనికి డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసేయాలంటే డిప్రిషియేషన్ ఏమేమి ప్రొవైడ్ చేసేయచ్చు, దీనికి 15% బ్యాక్ ప్రొవైడ్ చేసేయచ్చు. తర్వాత 8 lakhsకి ఏమి ఇది 15% వస్తుంది ప్లస్ 20% అడిషనల్ డిప్రిషియేషన్ కూడా వస్తుంది. తర్వాత 3 lakhsకి ఏమి మనకి ఇది కొనేదే కాబట్టి ఆ 3 lakhsకి డైరెక్ట్ నార్మల్ డిప్రిషియేషన్కి సంబంధించి ప్రొవైడ్ చేసేయచ్చు. ఎన్ని 3 lakhs వచ్చేసి ఎప్పుడు కొనేది 8/9/2025. సో 8/9/2025 అంటే 15% బ్లాక్ ఎయిర్ కండిషనర్ కాబట్టి అది 15% బ్లాక్ లెక్క వచ్చేస్తుంది. అడిషనల్ డిప్రిషియేషన్ అయినా రాదు. తర్వాత 3,25,000, 3,25,000 ఏది మిషనరీ జెడ్కి సంబంధించినవి. సో 7.5%, ఎందుకు లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి 3,25,000కి. అండ్ ఈ 3,25,000కి మనకి అడిషనల్ డిప్రిషియేషన్ కూడా వస్తుంది. సో ప్లస్ ఇది కూడా 10% వేయాలి, ఎందుకు 20% ఇంటూ 50%. నెక్స్ట్ ఈ 2 lakhs ఏదైతే ఉందో ఇది సెకండ్ హ్యాండ్ కాబట్టి అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు, ఓన్లీ నార్మల్ డిప్రిషియేషన్ వస్తుంది. దాని ఎప్పుడు లెస్ దెన్ ఉంది కాబట్టి ఇది 7.5% డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఒకటి కొన్నామన్నారు, ఎంత 2,50,000కి సంబంధించి. 2,50,000కి సంబంధించి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎంత డిప్రిషియేషన్ 40% ప్రొవైడ్ చేయాలి, ప్లస్ అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి, 20% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఒకసారి చూస్తే, ఓపెనింగ్ డబ్ల్యూడివి సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నాము 8YE ఆఫీస్ మిషనరీ జెడ్, తర్వాత 3,10,000 అమ్మినది. ఇవన్నీ మనకి ఇర్రిలవెంట్, ఇవి ఏవైతే ఇచ్చినాడో డబ్ల్యూడివి గివి ఓ వాల్యూ పర్చేజ్ వాల్యూ అన్న అవసరం లేదు. ఎంత కమ్మినాం, ఎంత వచ్చింది, మనీ రిసీవబుల్ అని చెప్తాము. సో మనీ ఎంత వచ్చిందో అంత మనం తీసేసుకోవాలి. అసెట్ సోల్డ్ చేసిన దానికి అమౌంట్ వచ్చినది నాకు ముఖ్యం. సో 3,10,000 నేను తీసేస్తే నాకు వచ్చినది ఎంత 8,93,000. మనకి కూడా అంతే వచ్చిందా 8,93,000 అయినా మనకు వచ్చినది కూడా ఎస్ 18,93,000 మనకు వచ్చినది. సో వీఆర్ కరెక్ట్. నెక్స్ట్ 18,93,000 తర్వాత ఇప్పుడు డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేస్తే ఆ ఎయిర్ పొల్యూషన్ దానికి 1 lakh వేసేసినాం మనం కూడా, దానికి అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి 20%. తర్వాత సెకండ్ హ్యాండ్ మిషనరీకి ఓన్లీ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాము, అడిషనల్ డిప్రిషియేషన్ రాదు. జెడ్కి 50% ప్రొవైడ్ చేసేస్తాము, జెడ్కి ఇక్కడ 50% ప్రొవైడ్ చేసేస్తాము. 8 lakhs కొత్తది కాబట్టి దీనికి ప్రొవైడ్ చేసేస్తాము అడిషనల్ డిప్రిషియేషన్ని. సో పవర్ జనరేషన్ వాళ్ళు అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు. అడిషనల్ డిప్రిషియేషన్ అనేది సెకండ్ హ్యాండ్కి రాదని చెప్పడము. తర్వాత 50% వస్తుంది, లెస్ దెన్ 180 days ఉంటే 50% మాత్రమే డిప్రిషియేషన్ వస్తుందని చెప్పడం. అది పాయింట్స్ అక్కడ ఉన్నవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇది క్వశ్చన్ 4th నెంబర్ క్వశ్చన్ కావాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఎక్కడ చూద్దాం. సో
ఫిఫ్త్ క్వశ్చన్, కమాన్, జస్ట్ సెకండ్ ఇయర్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్కడున్నావు, ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు, ఊరికే చిరాక. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఏ లిమిటెడ్, ఏమి ఏ లిమిటెడ్ ఉంది, ఇది ఎంగేజ్ అయింది. ఎందులో ఎంగేజ్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పటికీ మీకు గుర్తు రావాల్సిన ఏమి, అడిషనల్ డిప్రిషియేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సిన్స్ 2015 నుంచి ఉంది. వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. దాని నుంచి ఏం అడుగుతున్నారు, మనకి డిడక్షన్ ఏమొస్తుంది సెక్షన్ 35 కింద. సో 35 కింద డిడక్షన్స్ ఏమొస్తావో చెప్పాల్సి వస్తుంది. అండ్ వైల్ కంప్యూటింగ్ ద ఇన్కమ్, అంటే పీజీబీపీ కంప్యూటేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసుకోలేదు కన్సెషనల్ ట్యాక్స్ రేట్ని. నా ఓకే, మనం ఇప్పుడు ఏం చెప్పాలి, మామూలుగా 35 ఏడీలో ఇంతకుముందు డిఫరెంట్ పర్సంటేజ్లు ఉంటాయి. ఏవి 100%, 150%, 200%. ఇవన్నీ తీసేసి మన ఫైనాన్స్ మినిస్టర్ మన పిల్లలు కష్టపడుతున్నారని మొత్తం 100% ప్రొవైడ్ చేసింది. వచ్చిందంటే 100% వస్తుంది, రాకుంటే రాదు. అది ల్యాండ్ అయితే అసలు రాదు. సో ఫస్ట్ మనం ప్రొవైడ్ చేద్దాం. ఏముంది, అమౌంట్ పే టు నోటిఫైడ్ అప్రూవ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో సైంటిఫిక్ రీసెర్చ్కి మనం ప్రొవైడ్ చేసినాం, అంటే పేమెంట్ చేసినాం. పేమెంట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి 1 lakh, ఇది 100% వచ్చేస్తుంది. సారీ, సో 100% 1 lakh వచ్చేస్తుంది. నెక్స్ట్ అమౌంట్ పే టు ఐఐటి ఢిల్లీ, ఇది కూడా సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి 2,50,000, ఇది కూడా వచ్చేస్తుంది 100%. నెక్స్ట్ అమౌంట్ పే టు ఎక్స్ లిమిటెడ్, ఏ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇది అప్రూవ్డ్, ఇది కూడా సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించినది కాబట్టి 4 lakhs, ఇది కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 వచ్చేసినవి, 1 lakh ప్లస్ 1 lakh 2.5 4 lakhs, 5 lakhs 7,50,000, ఇది దాకా వచ్చినాయి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇంకడ్ ఇన్ హౌస్, అంటే ఇది రీసెర్చ్ పేమెంట్కి సంబంధించి. ఇది వరకు ఎంత అవుతుంది, 4 + 5 7.5. నెక్స్ట్ ఇది ఇన్ హార్ట్స్కి సంబంధించి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 100% వచ్చేస్తుంది. 3 lakhs తీసేసుకుందాం దాన్ని కూడా. నెక్స్ట్ ఇంకేముంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అనేది రాదు. అది కాకుండా మిగతా తీసుకోవాలి. అంటే 7.5లో 5 తీసేస్తే 2.5, అంటే 2,50,000 తీసుకోవాలి. సో 2,50,000 తీసుకున్న తర్వాత ఎంత వచ్చింది, 7,50,000 ప్లస్ 2,50,000 అంటే 10 lakhs అవుతుంది. 10 lakhs ప్లస్ 3 lakhs అంటే 13 lakhs వస్తుంది. సో 13 lakhs ఆన్సర్ వచ్చింటే మనది కరెక్ట్. 13 lakhs, ఆన్సర్ ఈస్ 13 lakhs. సో డిడక్షన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 35. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5th one. నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్, వేర్ ఇస్ ద 6th క్వశ్చన్, వేర్ ఇస్ దట్, వాట్ ఈస్ దట్ 6th క్వశ్చన్ దట్. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6th one, ఎక్స్ లిమిటెడ్ ఒకటి ఉంది. ఇది వీళ్ళు టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు తర్వాత వీళ్ళకి ఆ లైసెన్స్ని తీసుకున్నారు. కాస్ట్ ఎంత లైసెన్స్ తీసుకునేది, 50 lakhs. ఓకేనా, ఓకే. ఎప్పుడు తీసుకున్నారు, 1/4/2023. ఎక్కడ 1/4/23 అంటే ఇది ఎంత వస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి వచ్చేస్తుంది. ఓకే, అది వరకు ఓకే. ఎప్పుడు దాకా, అది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 yearsకి సంబంధించి. అండ్ అజ్యూమింగ్ లైసెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై ద ఎక్స్, ట్రాన్స్ఫర్ చేసింది ఇన్ ప్రీవియస్ ఇయర్ 25-26, ఫైనాన్షియల్ 23-24 అనుకుంటే. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన 25-26, ఇది 10 yearకి సంబంధించి. సో 23-24 నుంచి 10 years అంటే 33-34 వరకు. దీని తర్వాత ఎప్పుడు వీళ్ళు సేల్ చేస్తున్నది 25-26, అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది, 24-25 అయిపోయింది, 25-26 అయిపోయింది, అంటే 2 years కంప్లీట్ అయిపోయినాయి. సో 2 years తర్వాత వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏందని చూడాలి. ఓకే, ఎంతకు సేల్ చేస్తున్నారు, 32 lakhsకి ఒకసారి, 43 lakhsకి ఒకసారి, 52 lakhsకి సేల్ చేస్తున్నారు. అండ్ మొత్తం సేల్ చేస్తే ఏమి, పార్ట్ ఆఫ్ లైసెన్స్ని సేల్ చేస్తే ఏమి. ఎక్స్ప్లెయిన్ హౌ ట్రాన్స్ఫర్ షెల్ బి డీల్ విత్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ద అమౌంట్ ఈఫ్ ఎనీ డిడక్టబుల్ అండర్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 26-27కి ఏమన్నా డిడక్షన్ వస్తుందా. ఫస్ట్ ఎంత అని ఏమేమి చూడాలంటే, ఫస్ట్ నేను పెట్టిన కాస్ట్ ఎంత, 50 lakhs. ఈయనే ఉంది మనం పెట్టినది 50 lakhs. ఆల్రెడీ నాకు డిడక్షన్ ఎన్ని ప్రొవైడ్ చేసినారు, 2 years. ఎంత వస్తుంది ఈ డిడక్షన్, 50 lakh డివైడెడ్ బై 10 అంటే 5 lakhs per annum వస్తుంది. సో 5 lakhs into 2 చేస్తే 10 lakhs డిడక్షన్ ప్రొవైడ్ చేసేసినారు. అంటే 50 lakhsలో 10 lakhs వెళ్ళిపోయిందంటే 40 lakhs పెండింగ్ ఉంది. సో 40 lakhs ఉన్నదాన్ని నేను ఎంత కమ్ముతున్నా అనేది చూసుకోవాలి. ఫస్ట్ హోల్గా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే 40 lakhs ఉన్నదాన్ని నేను 32 lakhsకి సేల్ చేస్తున్నా.
అంటే నాకెంత 8,00,000 లాస్. కాబట్టి 8,00,000 లాస్ కాబట్టి నేను డిడక్షన్‌ని క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఆ ఇయర్ డిడక్షన్ అనేది అలో చేస్తారు. అండర్ 35 ఏపీబీ ఇన్ ప్రీవియస్ ఇయర్ 25, 26 ఎక్స్‌పెండిచర్ అనేది అలో చేసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కేస్ ఏమి 40,00,000 ఉన్నదాన్ని నేను ఎంతకు అమ్ముతున్నా 43,00,000కి అమ్ముతున్నా. ఎక్సెస్‌కి అమ్ముతున్నా. ఎంత ఎక్సెస్ 3,00,000. ఇప్పుడు ఈ 3,00,000ని నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు తక్కువ ఉన్నప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి పంపించి ఎక్స్‌పెండిచర్‌గా క్లెయిమ్ చేసిన. ఇంతకుముందు ఏం చేస్తున్నా పీఎన్ఎల్‌లో 8,00,000 వేసుకుంటున్నా. ఇప్పుడేమి ఎక్సెస్ వచ్చింది. ఏం చేయాలా అంటే పీఎన్ఎల్‌లో 3,00,000 అని వేసేసుకోవాలి. ఇది 3,00,000. ఇప్పుడు చూడండి ఇంకొక కేసా 52,00,000. ఇప్పుడు ఇంకా హైలైట్ కేసా. సో 40 ఉన్నదాన్ని 52కి నువ్వు సేల్ చేస్తున్నావు. అంటే నీకెంత 12. మనం ఇందాక దాని ప్రకారం చూసుకుంటే ఏం చేయాలా? పీఎన్ఎల్ తీసుకొని 12 వేయాలా? కాదు బాబు, ఇది రాంగ్ ప్రాసెస్. ఇట్లా చేయకూడదు. ఏం చేయాలి అంటే దీన్ని ఫస్ట్ నీకు 12,00,000 వచ్చినావా? యెస్ సార్, నాకు 12,00,000 వచ్చినాయి సార్. 12,00,000లో యాక్చువల్ కాస్ట్ నాకు ఫస్ట్ నేను కొన్నప్పుడు ఎంత నాకు పడినది 50,00,000. ఇప్పుడు నాకున్నది ఎంత 40,00,000. టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను పీజీఎఫ్‌కి ప్రొవైడ్ చేయాలి, పీజీబీపీకి. అంటే 40,00,000 నేను క్లెయిమ్ చేసినాను. ఇంకొక 10,00,000 తీసుకోవాలి. తర్వాత 2,00,000. సో 10,00,000 నేను పీజీబీపీకి ప్రొవైడ్ చేయాలి.